ఏ టైంలో ఏ అన్నం పెట్టాలో అమ్మకు తెలుసు, ఆ ఇంటి భార్యకు తెలుసు. ఆ ఇంటి వారి కొరకు ఆహారం సిద్ధపరుస్తుందండి. ఓ అబ్బాయి, రాబోతున్నది శోధన కాలం నానా, రాబోతున్నది శోధన కాలం. భయోత్పాతపు సంఘటనలు జరగబోతున్నాయి. భూమి బిక్కు 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 బిక్కుమంటూ మనుషులు బ్రతికే రోజులు వస్తున్నాయి. చాలా క్లిష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఒకింట్లో వారే ఆ ఇంటి వారికి శత్రువులు అయిపోతారని నేను మీతో చెప్పాను, 10 సార్లు చెప్పాను. నీ ఇంట్లో వారే నీకు శత్రువులు అయిపోతారు. నీ రక్త సంబంధికులే నీకు విరోధులుగా మారిపోతారు. జనం మీదకి జనం లేచిపోతారు. అసలు ఎలాంటి భయోత్పాదపు సంఘటనలు జరుగుతాయంటే నువ్వు ఊహకందో జరుగుతున్న వాటిని చూసి జనులు ధైర్యము చెడి కుప్పకూలిపోతారు. అలాంటి భయోత్పాదపు సంఘటనలు ముందున్నాయి. మరి వాటిని ఎదుర్కోవాలంటే, వాటిని ఎదుర్కొని అలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? నిర్భయంగా ఉండాలి. చెప్పండి, ఎలా? నిర్భయంగా ఉండాలి. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ ప్రభు రాకడకు ముందే క్రీస్తు విరోధి వచ్చేసి, ఎవరో చెప్తున్న ఉపదేశం ప్రకారం క్రీస్తు విరోధి వచ్చి ప్రపంచ రాజ్య పరిపాలన చేయటం మొదలెట్టి 666 ముద్ర వేసేసుకోండి రా, లేకపోతే మీకు రేషన్ బియ్యం లేదని, దాన్ని కూడా ఎలా ఎదుర్కోవాలో మనం ఆల్రెడీ సిద్ధపడిపోయి ఉండాలి. ఆ ముద్ర వేయించుకోకుండా ఉండటానికి మనం సిద్ధపడిపోయి ఉండాలి ధైర్యంతో. రేషన్ బియ్యం, ప్రభుత్వం ఇచ్చే వనరులు మాకొద్దు అని చెప్పటానికి ధైర్యంగా నిర్భయులుగా బ్రతకటానికి సిద్ధపడిపోయి ఉండాలి. అది ఎలా వస్తుంది? ఈ గుణవతి అయిన స్త్రీ తన ఇంటి వారికి చీకటితోనే ఆహారాన్ని సిద్ధపరిచిందండి. నేను అడుగుతున్నా, తల్లి, నువ్వు వాక్యం తెలిసిన తల్లువు కదా, నా ప్రియ సహోదరి, నీకు వాక్యం తెలుసు కదా, పరిశుద్ధతలో ఉండాలని తెలుసు కదా. మరి నీ పిల్లలను పరిశుద్ధతలోనికి నడపటానికి, నీ భర్తను పరిశుద్ధతలోకి తేవటానికి, నీ కుటుంబాన్ని పరిశుద్ధతలోకి తేవటానికి నీ ఇంటి వారి కొరకు నువ్వు ఏ ఆహారం సిద్ధం చేస్తున్నావు? ఏ ఆహారాన్ని సిద్ధం చేస్తున్నావు? ఏ వాక్యాన్ని సిద్ధం చేస్తున్నావు? నీవు చెప్పు. ఇదిగో అయ్యే ఉపదేశం చేశాడు, మనం ఇలా ఉండాలి, పరిశుద్ధతలోకి రావాలంటే ఈ ఉపదేశం వినాలి. ఇదిగో ఈ ఆహారం వినాలి, ఈ వాక్యం వినాలి అని నీ బిడ్డలను, నీ భర్తను వాక్యానికి సిద్ధపరుస్తున్నావా? నీ ఇంటి వారి కొరకు ఆ ఆహారాన్ని సిద్ధపరచగలుగుతున్నావా? దేవునికి నీకు అప్పగించిన సంఘము కొరకు నువ్వే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావు? ఎవడో వండేసి వాళ్ళ సంఘానికి వడ్డించేసి ఇది చేసి వాళ్ళ సంఘానికి పెట్టేసిన దాన్ని మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి వడ్డిస్తున్నావు అంటే అది ఎంగిలి ఆహారం అవుతుంది. జాగ్రత్త. ఎవరో సంఘస్థులు తిన్న ఆహారాన్ని మరలా నీ సంఘానికి వడ్డన చేయొద్దు. ఒక తాజా సరుకు సంఘానికి పెట్టాలి. యేసయ్యా స్తోత్రమని చెప్పండి. పిల్లలారా ఆలకించండి. రాబోవు కాలము విషయమై ఆమె నిర్భయంగా ఉంది. ఎలా ఉండగలిగింది? ఎలా ఉండగలిగిందండి? ఆమె ఇంటి వారికి చీకటితోనే లేచి ఆహారాన్ని సిద్ధపరిచింది. రాబోతున్న శోధన కాలాన్ని తట్టుకొని భక్తిలో విశ్వాసులు మనం నిలబడాలంటే ఏ ఆహారాన్ని మనం తినాలి, ఎలాంటి వాక్యాన్ని మనం ఆరగించాలి, ఎలాంటి ఉపదేశాన్ని మనం సిద్ధపరచుకోవాలి, అలాంటి ఉపదేశం ఏ సంఘములో దొరుకుతుంది, ఏ సేవకుడి దగ్గర దొరుకుతుంది? రాబోతున్న శోధన కాలంలో మనము నిర్భయంగా, భయంగా కాదు, నిర్భయంగా ఉండాలంటే ఏ ఆహారం మన పనికొస్తుంది, ఏ దైవజనుడు చెప్పే ఉపదేశం పనికొస్తుంది? మనము పరిశుద్ధతలోనికి రావాలంటే, సమర్పణలో జీవించాలంటే, దేవునితో చేసుకున్న నిబంధన నుండి వైదొలగకుండా ఉండాలంటే మన ఇంటి వారి కొరకు ఏ ఆహారం కావాలి నువ్వు సిద్ధపరచాలి. ఆమె గుణవతి అయిన స్త్రీ అండి, తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరిచింది. దైవజనుడా, ఎంతోమంది లైవ్లో వీక్షిస్తున్నారు కదా,
దేవునికి అప్పగించిన సంఘానికి నువ్వు సిద్ధపరుస్తున్న ఆహారం రాకడను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుందా? పరిశుద్ధతలో జీవించగలిగిన సత్తాన్ని ఇస్తుందా? కన్నులతో నిబంధన చేసుకొని నేను బ్రతకగలను, నా కాళ్ళ చుట్టూ గిర్రె గీసుకొని ఉండగలను అన్న ధైర్యాన్ని పుట్టిస్తుందా? పాపము చేయకుండా ఉండగలను ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతే అది ఉపదేశం కాదు. పిల్లలారా, ఉండగలను, ఈ ప్రతిష్టలో ఉండగలను, ఈ సమర్పణ కాపాడుకోగలను, ఈ పరిశుద్ధతలో నిలబడగలను, నేనే ఒక ప్రాకారంగా ఉండగలను, లోకములో ఉన్న చెత్త మలినము వ్యసనములు నాలోనికి రానివ్వకుండా నన్ను నేను భద్రం చేసుకోగలను. ఆ స్థాయికి విశ్వాసి రావాలి. అలాంటి బలమైన ఆహారం పెట్టాలి. ఒకవేళ ప్రభు రాకడ వస్తే గోవలు గోళ్ళకి ఎగిరినట్లు ఒక రాకెట్ వలె ఎగిరిపోతాను. ఈ లోకం నాకు యోగ్యమైనది కాదు, అదిగో పైనున్న యెరూషలేం అంటూ సంఘాన్ని బలమైన ఆహారం పెట్టి పైనున్న వాటి మీద దృష్టి మరలించి ఆహారంతో సిద్ధపరచగలుగుతున్నావా? నువ్వు నవ్వుతూ 4 జోకులేసి కథ నవ్విచ్చి గివిచ్చేసరికి సంఘం అంతా తుస్ అయిపోతుంది. ఇంటి వారికి ఆహారాన్ని సిద్ధపరచాలి. రాబోవు కాలము విషయమై ఆమె నిర్భయంగా ఉంది. ఎందుకంటే తన ఇంటి వారికి ఆల్రెడీ ఏ ఆహారం కావాలో ఆహారాన్ని చెప్పరే సిద్ధపరిచేసింది. నీ పిల్లలు పరిశుద్ధతలో ఉండటానికి నువ్వు రెడీ చేస్తున్నావా? సేవకులుగా తీర్చిదిద్దబడటానికి వారికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావా? అన్న ఎంత గొప్పది కాకపోతే పాలు విడిచిన దినాన్ని తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్తే ఇటు ఏలీకి పరిచర్య చేస్తున్నాడు, దైవజనుడని ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. మంద దృష్టి కలిగి కళ్ళు కనపడని పెద్దయ్య గారు అక్కడ ఉన్నాడు, ఆయనకి పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. అటెళ్ళి బలిపీఠం మీద కట్టెలేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి దీపస్తంభంలో నూనె పోతున్నాడు, బంగారు చెప్ప తీసుకెళ్ళి ఒత్తి కత్తిరించి దాంట్లో బూడిదేస్తున్నాడు. అరే ఎవరు నేర్పించాడు? ఏలీకిను యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేయుచుండెను. ఎవరు నేర్పించాడండి? ఏలీకి సమూయేలుకి చిన్నపిల్లవాడైన సమూయేలుకి ఆ ఆహారం ఎవరు పెట్టారు? తల్లి పెట్టింది. నీ బిడ్డలకు ఏం పెడుతున్నావు? నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఆర్లిక్స్ ఏంటి? ఏ వాక్యం పెడుతున్నావు? అరే మనం పరిశుద్ధతలో ఉండాలి, ఆ మూర్ఖుల సహవాసానికి వెళ్ళకూడదు, లోకానికి వేరుగా బ్రతకాలి. నువ్వు ఇవ్వగలుగుతున్నావా? వాక్యమనే ఆహారం నీ బిడ్డలు పెట్టగలుగుతున్నావా? నీ పిల్లలు బైబుల్ తీయకోకుండా భోజనం పెట్టేస్తున్నావా? తల్లిగా ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు కొడుకు బైబిల్ తీశాడా? కూతురు మోకాళ్ళు ఉన్నాడా? బిడ్డలు దేవునిలో మోకరించారా? ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావా? నేను చెప్తున్న పిల్లలారా, నీ పిల్లలు ప్రతిష్ఠితలో ఎదగటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి, దేవుని కొరకు బ్రతకటానికి రాబోయే కాలంలో విగ్రహారాధికులు కాకూడదు. రాబోయే కాలంలో లోకంలో కలిసిపోకూడదు. రాబోయే కాలంలో నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య భ్రష్టులు అవ్వకూడదు. ఎంతోమంది భ్రష్టులైపోయే రోజులు వస్తున్నాయి. ప్రభు రాకడకు ముందు సంఘములో భ్రష్టత్వం సంభవిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? అనేకులు తమ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోబోతున్నారు. దేవునిని ఎరిగిన వారు ఎరగనట్టుగా బ్రతకబోతున్నారు. రాబో కాలంలో సంఘములో భ్రష్టత్వం రాబోతుంది. అంటే అనేకులు భ్రష్టులైపోతున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎరగనట్టుగా మారిపోతారండి. రాబోయే కాలంలో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునే రోజులు ముందున్నాయండి. అలాంటి దినాలు రాబోతున్నాయి. పిల్లలు, భర్త, భార్య దేవునిని విడిచిపెట్టి భ్రష్టులు కాబోతున్నారు, ప్రతిష్ఠతలు వదులుకోబోతున్నారు. రాబోతున్న శోధన కాలం అలాంటి భయంకరమైన శోధన కాలం అండి. అలాంటి శోధన కాలంలో నీ పిల్లలు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య దేవునితో చేసుకున్న నిబంధనలో నిలబడి ప్రభు రాకడలో ఎత్తబడే కృపను పొందుకోవాలంటే నీ ఇంటి వారికి తగిన వేళ తగిన ఆహారం సిద్ధపరచాలి.
నీ పిల్లలకి ఏ ఉపదేశం వినాలో, అరే రే రారా ఈ ఉపదేశం, రండి రండి రండి, ఇటు కూర్చోండి అవి మాట్లాడుతున్నాడు, అదిగో పలానా దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు, రండి కూర్చోండి. ఎప్పుడైనా మనసు పెట్టి విన్నావా? ఆహారాన్ని సిద్ధపరచావా? ఆహారం పెడుతున్నాం. ఎందుకో తెలుసా? యజమానుడు వచ్చినప్పుడట తన ఇంటి వారికి, అంటే దేవుని ఇల్లు సంఘానికి తగిన వేళ అన్నము పెట్టుటానికి మెలకువగా ఉండే దాసుడు ఎవడున్నాడా? మెలకువగా ఉండి నా ఇంటి వారికి తగిన వేళ తగిన అన్నం పెడుతున్నది ఎవడరా అని చూస్తాడట ప్రభు వచ్చినప్పుడు. అర్థమవుతుందా విజయరాజు గారు? నా ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు మెలకువగా ఉన్నవాడు ఎవడు అని చూస్తాడట ప్రభు. మెలకువగా ఉన్నాడా? నా సేవకుడు నా ఇంటి వారికి అన్నం పెట్టడానికి మెలకువగా ఉన్నాడా? తగిన వేళ తగిన అన్నం. ఇంకా దేవుడు స్వస్థపరుస్తాడు, ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇదే భాషలోకి వెళ్తే సంఘాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తావని అడుగుతున్నా. పిల్లలారా, తన ఇంటి వారికి అన్నం పెట్టడానికి తగిన వేళ తగిన వేళ తగిన అన్నం పెట్టడానికి మెలకువగా ఉండు దాసుడేడి అని ఎదుక్కుంటాడట ప్రభు వచ్చి. ఎదుక్కొని వాడినట తన యావదాస్తి మీద అధికారినిగా చేస్తాడట. మరి నీవు నీ ఇంటి వారికి తగిన అన్నం పెడుతున్నావా? హలో, మందిరానికి వస్తాం కాదు, నీ ఇంటి వారికి దారి తప్పుతున్న నీ భర్తను లైన్లో పెట్టడానికి నువ్వు ఏ ఆహారం పెట్టాలి? సరైన మార్గంలో నడవని నీ బిడ్డలను దారిలోకి తేవటానికి ఎలాంటి వాక్యపు మాటలు చెప్పాలి? అన్నం పెడతాను కూర్చున్నప్పుడు వారితో మాట్లాడొద్దా? తల్లిగా ఒక భర్తగా నీ భర్త కంచులు అన్నం పెట్టినప్పుడు సంభాషించాలిగా. అన్నం పెట్టినప్పుడు వాక్యపు మాటలు చెప్పాలిగా. దారి తొలుగుతున్న నీ భర్తను కంట్రోల్ చేయటానికి, బిడ్డలను కంట్రోల్ చేయటానికి నువ్వు గుణవతివైతే, నువ్వు గుణవంతుడివైతే, అక్రమ మార్గం నడుస్తున్న నీ భార్యను నీ బిడ్డలను సరిచేసుకోవటానికి అన్నం పెట్టాలిగా, వాక్యాన్ని గుర్తు చేయాలిగా. మరి నీ ఇంటి వారికి నువ్వే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావు? ఒక మాట చెప్తాను వినండి. ఎవరికి తగిన ఆహారం వారికి సిద్ధపరచాలి. చిన్నపిల్లవాడికి పాలు తాగేవాడికి పాలు, అన్నం తినగలిగిన వాడికి అన్నం, మటన్ దమ్ బిర్యానీ తినగలిగిన వాడికి మటన్ దమ్ బిర్యానీ. ఎవరికి ఆహారం? సైనికుడికి పెట్టే ఆహారం వేరు, పరుగు పందెములోకి వెళ్ళేవాడికి పెట్టే ఆహారం వేరు, పోరాడేవాడికి పెట్టే ఆహారం వేరు, పరుగు పందెంలోకి వెళ్ళేవాడికి వెళ్ళే ఆహారం వేరు. సేవకుడికి పెట్టే ఆహారం వేరు, సైనికుడికి పెట్టే ఆహారం వేరు. ఒకరి ఆహారం ఒకరికి కుదురుతండి. బాలింతకు పెట్టే ఆహారం వేరు, సంటి బిడ్డలకు పట్టించే ఆహారం వేరు. పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించాలి, ముర్రి పాలు. ఎదిగిన బిడ్డకు హార్లిక్స్ పట్టాలి, ఇంకా ఎదిగిన బిడ్డకు పెరుగన్నం పెట్టాలి, ఇంకా ఎదిగిన బిడ్డలు కాస్తంత కారం ఉప్పు నెయ్యి కలిపి పెడుతూ ఉండాలి, ఇంకా ఎదిగిన బిడ్డలకు ఆహార స్టైల్ మార్చాలి. 32 సంవత్సరాలు వచ్చినా నీకు హార్లిక్స్ ఇచ్చుకొని కూర్చుంటే గుబ్బులు మొహమ్మడు అవి ఎందుకు పనికిరాని ఎదవ్వ అయిపోతావు. ఉపదేశం స్టైల్ మారాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు వయసుకొచ్చారండి, పెండ్లీడికి వచ్చారు, ప్రభు రాకడని ఎదుర్కొనే సంఘముగా తీర్చిదిద్దబడుతున్నారు. కనుకనే ఈ రాత్రి ఉపదేశం చేస్తున్నాను. రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉండాలంటే నీ ఇంటి వారికి తగిన వేళ అన్నం ఆహారాన్ని నీవు చెప్పాలి, సిద్ధపరచాలి. మరి నీ బిడ్డల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నావా? నీ బిడ్డలతో నువ్వు మాట్లాడేటప్పుడు వాక్యమైన ఆహారం పెట్టగలుగుతున్నారా? ఆలోచించుకోండి. ఇక రెండోది, రాబోవు కాలము విషయమై ఈమె నిర్భయంగా ఉంటాక రెండవ కారణం, అదే సామెతల
31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మరి నీవు రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉంది. ఏమన్నా భయం లేదు. డోంట్ ఫియర్. నేను భయపడను. ఎందుకని? ఆల్రెడీ రాబోచున్న వాటిని ఎదుర్కొనే బలం ఇవ్వగలిగిన ఆహారాన్ని తన బిడ్డలకు ఏ రోజుకి ఆ రోజే సిద్ధపరుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా. కొంతమంది తండ్రులు బిడ్డల్ని కని ఊరికి వదిలేస్తారు, గాలికి వదిలేస్తారండి. కానీ రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉన్న ఈ ముత్యము కంటే అమూల్యమైన ఈ స్త్రీ మాత్రం తన ఇంటి వారి నడతలను బాగుగా చెప్పరే కనిపెడుతుంది. భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, హలో, భార్య ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది కనిపెడుతుంది. కన్న బిడ్డల పరిస్థితి ఏంటి? అర్ధరాత్రి దాకా ఊరిలో ఉన్న కమ్యూనిటీ హాల్లో నీ బిడ్డలు ఉండొస్తే నీ బిడ్డల నడతలు ఎవడు కనిపెడతాడు? చాలా మంది కట్టు తప్పారండి. దర్శనము లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుతారు. చాలా మందికి దర్శనము లేదు. ఒక మాట చెప్తారు, వింటారా? ఆదాము తన భార్య ఎక్కడికి వెళ్ళొచ్చిందో, ఎవరితో మాట్లాడొచ్చిందో కనిపెట్టలేకపోయాడు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు, ఎవరితో నువ్వు మాట్లాడొచ్చింది? ఒకవేళ ఆదాము ఏలుబడి చేస్తుంటే, నిలదీస్తుంటే సృష్టి శాపగ్రస్తమై ఉండేది కాదు. ఏదేను వనములో నుండి మానవుడు తోలివేసిబడి ఉండేవాడు కాడు. తన భార్య నడతలను కనిపెట్టలేకపోయాడండి ఆదాము. తన భర్త నడతలను కనిపెట్టలేకపోయిందండి. తన బిడ్డల జీవితాలు కనిపెట్టలేకపోతున్నారండి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు బండ్ల మీద తిరుగుతున్నారు, ఎవరు సెల్ ఫోన్తో చాటింగ్ చేస్తున్నారు, ఫేస్బుక్లో వారి ఫ్రెండ్స్ ఎవరు, వాట్సాప్లో వారి గ్రూప్ ఎవరిది, వారు ఎవరెవరు దాన్ని లైక్ చేస్తున్నారు, ఎవరెవరు ఏళ్ళని ఇష్టపడుతున్నారు, బిడ్డలు దారి తప్పుతున్నారా, వాడకూడని ఫోను వాడుతున్నారా? ఏదో ఆట అండి ఈ మధ్యన. అదేది ఆట? పబ్జీనా? పబ్జీ మీరు కూడా ఆడారా? వెళ్ళిపోతామేనంట. పబ్జీ ఆడినోడు కొంతకాలానికి మొదట్లో చాలా యాక్టివ్గా ఉంటాడంట, కొంతకాలానికి పిచ్చెక్కిపోయి ఆడికే తెలియని రోజు చచ్చిపోతాడట. పబ్జీ పిల్లలు బానిసలైపోయారు. మీ పిల్లలను చేతులారా చంపుకుంటారా? టిక్ టాక్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది. పబ్జీ అనేక మంది యవనస్తుల జీవితాలను సర్వనాశనం చేస్తుంది. సెల్ ఫోన్లో చాటింగ్ చేసేది ఆడమనిషితో. ఇక్కడ వాడే పదం మాత్రం అరే ఒరే. మనకు తెలియదు, మగవాళ్ళ పేరుంటుంది, కనిపెట్టాలి. అక్కడున్న పదాలను బట్టి మనం కనిపెట్టాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. నీ కుటుంబం ఆశీర్వాద పదంలో నడవాలంటే
నీ ఇంటి వారి నడతలను నువ్వు కనిపెట్టాలిగా. పిల్లల భవితవ్యం ఎలా ఉంది? పిల్లల ఆధ్యాత్మికత ఎలా ఉంది? ఇది వరకు ప్రార్థించినట్టు ప్రార్థిస్తున్నారా? మోకాళ్ళు ఉన్నట్టు మోకాళ్ళు ఉంటున్నారా? భక్తి చేస్తున్నారా? సమర్పణలో ఉన్నారా? లేకపోతే ఆశలు ఏమన్నా వారిలో పుట్టుకొస్తున్నాయా? కనిపెట్టగలుగుతున్నావా? మీరు నమ్ముతారా? ప్రతి రాత్రి నా మరణ పడక వెళ్ళే ముందు నాకు కాస్తంత ఆరోగ్యం కనుక ఉంటే ఖచ్చితంగా రూపస్తో ఎప్సిబాతో మాట్లాడకుండా పడుకోను. క్లాస్ పీక్కుండా మాట్లాడు, క్లాస్ తీసుకోకుండా పడుకోను. ఎవ్రీడే జాగ్రత్త. పిల్లల జీవితాన్ని కనిపెట్టండి అమ్మా, కనిపెట్టండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. నీ భర్తలో ఏ అవిధేయత లేదని నువ్వు అనుకుంటావు. ఎంత ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో నీకు తెలియదు, చెప్పినా నమ్మవు. ఎంత వేస్ట్, ఎవరెవరి దగ్గర టైం వేస్ట్ చేస్తున్నాడో నీకు తెలియదు. కనిపెట్టండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. పిల్లలు, భర్త, భార్య ఇది వరకు భక్తిలో ఉన్నట్టున్నారా? సమర్పణలో సాగుతున్నారా? ఇది వరకు ప్రార్థించగలిగినంతసేపు ప్రార్థిస్తున్నారా? ఇంకా ప్రార్థన సమయం పెరగాలి కానీ తరగకూడదుగా. ఎక్కడైనా ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సెల్ ఫోన్ ప్రమాదకరమైనది. పిల్లలారా చెప్తున్నాను, కనిపెట్టండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. కనిపెట్టని వాడు ఏదో ఒక రోజున తన కష్టమంతా పోగొట్టుకుంటాడు. సంఘాన్ని దేవుడు అప్పచెప్పాడంటే సంఘములో ఎవడి ఆత్మీయత ఎలా ఉందో కనిపెట్టుకోవాలి. ఎవడి ఆధ్యాత్మిక నడవడిక ఎలా ఉందో కనిపెట్టాలి. ఒకడికి ధనాన్ని చేతిలో పెట్టి కనిపెట్టాలి, మరొకడిని మరొక విధంగా కనిపెట్టాలి. ఒకడికి అధికారం ఇచ్చి కనిపెట్టాలి, మరొకడిని ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా కనిపెట్టాలి. ఒకడిని నెత్తి మీద ఎక్కించుకొని కనిపెట్టాలి, ఒకడిని కాళ్ళ కింద తొక్కి కనిపెట్టాలి. అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు. అందరినీ నెత్తి మీద ఎక్కించుకున్నప్పుడు దొరకదు. ఒక్కొక్కరిని కనిపెట్టాల్సి వచ్చినప్పుడు కాళ్ళ కింద తొక్కాలి. మరొకరిని కనిపెట్టాలనుకున్నప్పుడు తాళపు గుర్తు చెవి చేతిలో పెట్టాలి. ఎందుకురా వీడికి తాళపు గుర్తు అప్పు చెప్పాడు? కనిపెట్టడానికి. ఇస్కరియోతును ధన సంచిచ్చి కనిపెట్టాడు, యోహాన్ని రొమ్మున ఆనుకొనిచ్చి కనిపెట్టాడు, పేతురుకు తాళపు గుర్తిచ్చి కనిపెట్టాడు ప్రభు. నీకివ్వబడిన అధికారం ద్వారా దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. జాగ్రత్త. నీకివ్వబడిన స్థాయిని బట్టి దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. గుర్తిస్తే తాళపు గుర్తి దానికి తగ్గట్టే కనిపెడతాడు. దైవజనుడా, కానుకిచ్చేవాడే ముఖ్యమా? కానుకివ్వని వాడి కొడుకు యేసు రక్తము కార్చలేదా? పేదవాడే అక్కర్లేదా? వాడి సంగతి ఏంటి? వాడు ఆత్మీయత నీకు అవసరం లేదా? వాడు పరలోకానికి యూస్లెస్ కాదా? ఉపయోగం కాదా? నువ్వు తీర్పు చేస్తావా? ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టాలండి. ఎవని ఆత్మీయ స్థితి ఎలా ఉంది కనిపెట్టి సంఘములో ఇచ్చే ఉపదేశం వారిని సెట్ చేయాలి. ఒకరిని రహస్యంగా పిలిచి గద్దించి సరిచేయాలి, మరొకరిని పబ్లిక్లో సరిచేయాలి, మరొకరిని
ఉపదేశంలో మాత్రమే సరిచేయాలి. అందరినీ రహస్యంగా పిలిచి చెప్తే ఎండరు. పబ్లిక్లో నిలబెట్టి అవమానపరచాలి. ఒకరిని ఇంట్లో సైలెంట్గా పిలిచి గద్దించాలి. వినేవాడు. మరొకరిని ఉపదేశంలో సరిచేస్తూ నరుకుతూ రావాలి. కనిపెట్టాలి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? కనిపెట్టగలుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళొచ్చిందో కనిపెట్టలేకపోయాడు ఆదాం. ఎవరితో మాట్లాడొచ్చిందో కనిపెట్టలేకపోయాడు ఆదాం. కుటుంబం సర్వనాశనం అయిపోయింది. శ్రమటోర్చాల్సి వచ్చిందండి, కష్టపడాల్సి వచ్చిందండి. పిల్లలారా, ఎంత నమ్మకస్తున్నైనా సరే ఒక గంట కనిపెడుతూనే ఉండాలి. రాసి పెట్టుకోండి ఈ విషయాలు. ఎంతటి నమ్మకస్తున్నైనా సరే ఒక గంట కనిపెడుతూనే ఉండాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. అన్నిటినీ పట్టించుకుంటారండి. కనిపెట్టాలిగా, కనిపెట్టాలి. రూపాయి ఇచ్చి కనిపెట్టాలి, రూపాయి ఇవ్వకుండా కనిపెట్టాలి. అన్నీ నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇవ్వనప్పుడు నీ భక్తి ఎలా ఉంది? కనిపెడతాడండి దేవుడు కూడా. కనిపెట్టే వాడిని గురించి బైబిల్ ఏమంటుంది? పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానం లేనివాడు, చెప్పండి మీరు ఆ మాట చదవండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా చెప్పాలి. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడు, అన్నిటినీ నమ్మేస్తాడు. కానీ వివేక్ ఏం చేస్తాడు? కనిపెడతాడు. బుర్ర ఉండాలండి, కాస్తంత బుర్ర ఉండాలి, కనిపెట్టాలి. దేవుణ్ణి ఒక సంస్థ నడపటానికి కృపించాడు, కనిపెట్టు. ఒక కుటుంబాన్ని నడిపించడానికి దేవునికి సామర్థ్యత ఇచ్చాడు, కనిపెట్టు. 2 బిడ్డల్ని ఇచ్చాడు, కనిపెట్టు. భర్తనిచ్చాడు, కనిపెట్టు. భార్యనిచ్చాడు, కనిపెట్టు. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? ఈ కడవరి దినాల్లో రాబోచున్న కాలం విషయమై నువ్వు నిర్భయంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిని నువ్వు కనిపెట్టాల్సిందే. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. అన్నిటినీ నమ్మొద్దు, అందరినీ నమ్మొద్దు. చెల్లి అని షాటింగ్ చేసిన వాడు చెల్లిగా ఉంచడు, చెల్లిగా ఉండనివాడు. నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, ప్రతి మాట నమ్మొద్దు. కనిపెట్టండి, కనిపెట్టండి. ఆమె ఏం చేసింది? గుణవతి అయిన భార్య ఏం చేసింది? నెంబర్ 1, తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచింది. ప్రభు రాకడకు సిద్ధపరచగలిగిన ఆహారాన్ని, ప్రతిష్ఠతలో నిలబడగలిగిన ఆహారాన్ని, సమృద్ధికరమైన ఆహారాన్ని. ఉపదేశం. పిల్లలారా, అడ్డమాల గడ్డి తినకండి. ఎక్కడ పడితే అక్కడ వాక్యం. ప్రతి వాడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో అందరు సోదిగాళ్ళందరూ వచ్చేసి ప్రాఫిక్స్ అని పెట్టేసుకొని ఏదో సోది చెప్పేస్తున్నారు. నమ్మద్దు, కనిపెట్టండి. తన ఇంటి వారి కొరకు ఆహారం సిద్ధపరిచింది. 2, తన ఇంటి వారికి చెప్పరే, తన ఇంటి వారి నడతలను బాగుగా, చూచి చూడనట్టు కాదు, బాగుగా. అయ్యి ఇలా వచ్చేసాడు అనుకుంటారు వీళ్ళు. నో, ఇక్కడ ఉన్నవాడు ఎవడి పరిస్థితి ఏంటనేది మొత్తం తెలుసు నాకు. ఊరికి నిర్ణయం తీసుకుంటా వచ్చి, రేపు నేను రూమ్లోకి రానివద్దని చెప్తా. నాకు తెలియదు ఎందుకు రానివద్దనని. రేపు నాడు ఆ పని చేయని వద్దురా, వీడి పని చేయాలిరా అంట. అంతే.
వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటనేది, ఏం జరిగింది. అది ఎవరు చెప్పారు నా గురించి? ఇంతలోనే వీళ్ళు మళ్ళీ కొట్టుకులాడి చచ్చిపోతారు. వాస్తవానికి ఎవడు నాకు ఏం చెప్పలా. నేను వచ్చినప్పుడు కనిపెడతానండి. నమ్మకత్వం ఎంతవరకు అనేది కనిపెడతాను. దేవుడిచ్చిన దాన్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. జ్ఞానం లేనివాడు ప్రతి వాటిని నమ్ముతాడు, వివేకి అయిన వాడు కనిపెడతాడు. మరి నీ కుటుంబ వ్యవస్థను కనిపెట్టగలుగుతున్నావా? నీ బిడ్డల జీవితాలను కనిపెట్టగలుగుతున్నారా? వారి నడతలను కనిపెట్టండి. ఆమె తన నడతలను, తమ బిడ్డల నడతలను, కుటుంబ నడతలను, సంఘం యొక్క నడతలను కనిపెడుతుంది. కాబట్టి నా బిడ్డల గురించి ఏం భయం లేదు. డోంట్ ఫియర్. హల్లెలూయా. రాబో కాలం విషయమై నా బిడ్డలు ఏమి నిరాశ్రయులు కారు, వదిలిపెట్టబడరు, పరిశుద్ధతలో సాగుతున్నారు. నేను కనిపెడుతున్నా. ఎక్కడైనా అడుగు తేడా పడిందా ఉన్నట్టే. ఇక పిల్లలారా, సెట్ అయిందాక కూడా మౌన్ చూపెట్టను. వాళ్ళకి అర్థమైపోద్ది. నేను వేసే పెద్ద శిక్ష ఏమి వేయను, దూరం అవుతానంతే. మాట్లాడకుండా మౌనంగా ఉంటా కొంతకాలం అంతే. ఈలోపు దేవుడు వాళ్ళని సెట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనిపెట్టండి, బాగా కనిపెట్టండి. చిన్న విషయంలో కూడా తేడా రాకూడదు. బాగుగా కనిపెట్టండి. ఇక ఆమె రాబోవు కాలం విషయం నిర్భయంగా ఉంటాయి గల కారణం, నా బిడ్డల నడతలు బాగానే ఉన్నాయి. ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నా భర్త మంచిగా ఉన్నాడు, నా బిడ్డలు మంచిగా ఉన్నారు, ప్రతిష్టలు ఎదుగుతున్నారు, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారు. కాబట్టి రాబోవు కాలం విషయమై నాకు భయం లేదు. స్తోత్రం చెప్పండి. ఇక మూడవది, ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉంటాయి. మూడవ కారణం కూడా చెప్పి నేను ముగిస్తా. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన ఇంటి వారికి సలి తగులునని భయపడదు. ఎందుకని? ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. కొట్టో స్థాపట్లో. ఆమె ఇంటి వారందరూ ఒక్కడు కూడా తప్పిపోలేదండి, ఒక్కడు కూడా విడువలేదండి. ఆమె ఇంటి వారికి తగిన భోజనం అంటే పరిశుద్ధతలో, సమర్పణలో, వైరాగ్యములో ప్రభు రాకడకు సిద్ధపడటానికి కావలసిన ఆహారాన్ని, క్వాలిటీ భోజనాన్ని తన ఇంటి వారికి సిద్ధపరిచింది. అందుకే రాబోయే కాల విషయంలో ఆమెకి భయం లేదు. ఇక రెండోది, తన ఇంటి వారి నడతలను ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు, ఏ క్షణం ఆ క్షణమే బాగుగా కనిపెట్టిందండి. కనిపెట్టి నా పిల్లల నడతలు బాగున్నాయి. ఎక్కడైనా తేడా వస్తే బీ అలర్ట్ అనేది అంతే. జాగ్రత్త. నేను కావాలా ఆ తప్పుపోయిన దారిలో నడుస్తావా? నీ ఇష్టం అంటూ వదిలేస్తే భయంతో బిక్కుమంటూ చచ్చిపోయారు. ఇంటి వారి నడతలను కనిపెట్టింది. మూడవది, ఆ ఇంటి వారి నడతలన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇక మూడవది, తన ఇంటి వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. అంటే రక్తవర్ణ వస్త్రం అంటే పెండ్లి కుమార్తె ధరించిన వస్త్రం ఏంటో తెలుసా? ప్రభు రాకడలో ఎత్తబడిన పెండ్లి కుమార్తెకు ఇవ్వబడిన వస్త్రం ఏంటో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం. అదిగో చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆమె ధరించుకొని ఉండెను. పెండ్లి కుమార్తె ధరించుకున్న వస్త్రం ఏంటి చెప్పరే? రక్తములో ముంచబడిన వస్త్రం, రక్తవర్ణ వస్త్రం. అంటే ఎత్తబడే, ప్రభు రాకల్లో ఎత్తబడే పెండ్లి కుమార్తె ధరించుకునే వస్త్రం పేరేంటి? రక్తవర్ణ వస్త్రం, రక్తములో ముంచబడిన వస్త్రం. ఇప్పుడు ఈ గుణవతి అయిన స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఆమె ఇంటి వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రములను
ధరించుకున్నారు. హలో, నీ ఇంటి వారందరూ రక్షింపబడినారా? పాపముల విషయమై ఒప్పుకోలు చేసుకున్నారా? పాపముల విషయమై పశ్చాత్తాపడి పాపినని ఒప్పుకున్నారా? నీ ఇంటి వారందరూ, నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రమును ధరించగలిగిన కృప నీకుందా? ఈమె, ఈ గుణవతి అయిన స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైన సంఘం, తన ఇంటి వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించారట, రక్షణ పొందారట. మరి నీ ఇంట్లో ఒకవేళ ప్రభు రాకడ వచ్చినప్పుడు విడువబడేవారు ఎవరైనా ఉన్నారేమోగా? రక్తవర్ణ వస్త్రములు లేని వారు ఎవరైనా ఉన్నారేమోగా? నిన్ను కన్న తల్లికి రక్తవర్ణ వస్త్రం ఉందా? నిన్ను కన్న తండ్రికి రక్తవర్ణ వస్త్రం ఉందా? నీవు కన్న బిడ్డలందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించారా? నీ కోడండ్రు రక్తవర్ణ వస్త్రం ధరించారా? మరి నీ ఇంట్లో అందరికీ రక్తవర్ణ వస్త్రాలు ఉన్నాయా? నీ తల్లికి రక్తవర్ణ వస్త్రాలు లేవు, నీ తండ్రికి రక్తవర్ణ వస్త్రాలు లేవు. నువ్వు కన్న బిడ్డలకు వస్త్రాలు మలినమైపోయాయి. రక్తవర్ణ వస్త్రాలు, రక్షింపబడిన గుర్తులు, రక్షింపబడితిరి అన్న సాక్ష్యం నీ ఇంట్లో వారి అందరికి ఉందా? రక్తవర్ణ వస్త్రములు ధరించగలిగారా? ఇప్పుడు ఈ స్త్రీ రాబోవు కాలం విషయమై, ఈ గుణవతి అయిన స్త్రీ ఎంత నిర్భయంగా ఎలా ఉందంటే, నా ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ప్రభు రాకడొస్తే ఒక్కరు కూడా విడువబడేవారు లేరు. మధ్య ఆకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎత్తబడతారు. రాబో శోధన కాలములో తప్పించుకొనుటకు కావలసిన రక్తవర్ణ వస్త్రములన్నీ నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త, నా భార్య ధరించింది. ఊరందరికంటే ముందు నేనే సంఘంలో మొదట అంటావు. మరి నీ భర్త ఏంటి? నీ భర్తకు లేవుగా రక్తవర్ణ వస్త్రాలు, నీ పిల్లలకు లేవుగా. రక్తవర్ణ వస్త్రాలు ధరించడానికి నీ కులం అడ్డొస్తుంది, నీ మతం అడ్డొస్తుంది. మాట మాట్లాడితే లేబర్ అన్న మాట మాట్లాడతావు. నువ్వేదో స్థితిమంతుడు, స్థితిమంతురాల్లాగా కులం అడ్డొస్తుంది నీకు. రక్తవర్ణ వస్త్రములు లేకుండానే నీ ఇంట్లో నీకొక్కదానికి, నీ ఒక్కడికి రక్తవర్ణ వస్త్రాలు ఉంటే సరిపోతాయా? రాబోయేది శోధన కాలం. ఆ శోధన కాలములో రక్తవర్ణ వస్త్రము లేని నీ భర్త సంగతి ఏంటి? రక్తవర్ణ వస్త్రము లేని నీ భార్య సంగతి ఏంటి? రక్తవర్ణ వస్త్రము లేని నీ పిల్లల సంగతి ఏంటి? వారికి అక్కర్లేదా మారు మనసు? వారికి అక్కర్లేదా పాపపు ఒప్పుకోలు? వారికి అక్కర్లేదా పశ్చాత్తాప అనుభవం? వారికి అక్కర్లేదా పాపము విషయమై ఇరిగిపోయి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చి ఒప్పుకొని ప్రాధాయపడి బల్లలో చేయిపెట్టే అనుభవం? ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. ఇంటి వారందరూ బలలో ఉన్నారు. ఇంటి వారందరూ తెల్లని బట్టలు వేసుకొని బలారాధనకు వస్తున్నాడు. ఇంకెప్పుడు అనేది? ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిరి. వా! మరి నీ ఇంట్లో ఉన్న వారందరి సంగతి ఏంటి? మీ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారేనా? రక్తవర్ణ వస్త్రములు ధరించకుండానే చనిపోతున్న వారు ఎంతమంది మీ ఇంట్లో? ఒకవేళ రక్తవర్ణ వస్త్రములు లేకుండానే కాలం చెల్లుబడైపోతే, రాబోచున్న శోధన కాలములో వారి సంగతి ఏంటి? విమర్శన కాలంలో వారి సంగతి ఏంటి? ఈ గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య, ముత్యము కంటే అమూల్యమైన వెలకట్టలేని ఈమె మాత్రం రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంది. కారణం ఏంటి? నా ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించారు. నశించేవారెవరు లేరు. అందుకనే
ఎద్దుని గాడిదకు ఎద్దుని గాడిదకు జత చేయకూడదు. అందరూ రక్షింపబడాలి. కనానీయులకు ఇశ్రాయేలీలను ఇవ్వకూడదు. వాళ్ళిటు వీళ్ళనట్టు మార్చుకోకూడదు, కుదరదు. పప్పు నుడకావు. ఒకే పొలంలో 2 రకాల విత్తనాలు వేయకూడదు. ఇంట్లో ఉన్న వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించారు. ఈ బాధ్యత నీకుందా? నువ్వు రక్షింపబడ్డావు. మరి నీ పిల్లల సంగతి ఏంటి? ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వారికి అక్కర్లేదా రక్తవర్ణ వస్త్రం? నీ భార్యకు అవసరం లేదా రక్తవర్ణ వస్త్రం? అసలు మారు మనసు అంటేనే మాట్లాడవు, పాప ఒప్పుకోవాలంటే మాట్లాడవు, శుద్ధీకరణ కూటానికంటే రావు. మరి సంగతి ఏంటి? రాబోయే కాలం విషయం నిర్భయంగా ఎలా ఉండగలుగుతావు? రాబోయేది అగ్ని పరీక్ష. పిల్లలారా, రాబోవుచున్న కాలం శోధన కాలం. రాబోవుచున్న వాటి విషయమై, రాబోవు కాలంలో జరుగు వాటి విషయమై జనులు భయముతో ధైర్యము చెడి కుప్పకూలిపోబోతున్నారు. అలాంటి టైంలో, ఆ విపత్కరమైన పరిస్థితులలో నిన్ను రక్షించగలిగినది, రాబోతున్న ఉగ్రత నుండి, రాబోతున్న విమర్శన కాలము నుండి, రాబోతున్న శోధన కాలము నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించగలిగిన ఒకే ఒక రక్షణ కవచం రక్తవర్ణ వస్త్రం. ఆ రక్తవర్ణ వస్త్రం నీ ఇంటి వారు ఎవరికి లేకపోయినా వాడు చీకట్లోనికి వెళ్తాడు, అగాధంలోనికి వెళ్తాడు. రక్తవర్ణ వస్త్రము ధరించిన వారు. యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని ఆరాధించుకుంటారో నాకు అనవసరం. నది అవతల ఉన్న దేవతలను ఆరాధిస్తారా? నది యువతల ఉన్న దేవతలను ఆరాధించుకుంటారు, నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే జీవిస్తాం. మీ ప్రతిష్టతను మీరు కాపాడుకుంటారో కాపాడుకోరో నాకు అనవసరం. అన్యజనులతో విందులకు వెళ్తారో, అన్యజనులతో ఆటలాడతారో, అన్యజనులు చేసినట్టు మీరు కూడా చేస్తారో, అన్యజనుల పద్ధతులు మీరు అవలంబిస్తారో, మానవుల పద్ధతి ప్రకారం మీరు నడుచుకుంటారో నడుచుకోరో మీ ఇష్టం. నేను నా ఇంటి వారు మాత్రం ఆయన ఆజ్ఞలు మార్గంలో నడుస్తాను. చెప్పగలవా? ఆ రక్తవర్ణ వస్త్రం నాకుందని చెప్పగలవా? ఆ రక్తవర్ణ వస్త్రములు నా ఇంటి వారు ధరించారని చెప్పగలవా? ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించారు. ఇంకా ఆమెకేం భయం? ఒక్క మాటలో చెప్పాలంటే, రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుంది. ఏంటి? రాబోవు కాలమునకు 1 తిమోతి 6:18 వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పునాది వేసుకుందండి? మాట్లాడండి రా. అరే, రాబోయే కాలానికి ఏ పునాది వేసుకుంది? మాట్లాడండి. మంచి పునాది వేసుకుంది. మంచి పునాది మీద కట్టిన ఇల్లు వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద వేయబడెను. మంచి పునాది బండ మీద వేయబడెను, దాని పునాది బండ మీద వేయబడెను గనుక వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది కదర్చబడలేదు. తప్పట్లో నీ పునాది ఎక్కడా? నీ ఆత్మీయ జీవిత పునాది ఎక్కడా? నీ ఓనమాలు ఎక్కడా? నీ అక్షరాభ్యాసం ఎక్కడా? రాబోవు కాలానికి ఈ గుణవతి అయిన స్త్రీ మంచి పునాది వేసుకుంది. రాబోయే కాలం శోధన కాలమని, రాబోయే కాలంలో వచ్చే శోధనలకు ప్రజలు ధైర్యం చెడి కుప్పకూలిపోతారని ముందుగానే తన ఇంటి వారికి రాబోతున్న వాటి పరిస్థితులను తట్టుకోగలిగిన
వాటిని ఎదుర్కోగలిగిన మంచి ఆహారం, మంచి ఉపదేశం తన ఇంటి వారికి ఎప్పటికప్పుడే సిద్ధం చేసిందండి. 2, రాబో కాలం శోధన కాలమని, ఆ శోధన కాలంలో జరగబోయే వాటిని చూసి మనుషులు భయం చెంది భీతిల్లి ధైర్యము చెలి కుప్పకూలిపోతారని రాబో కాలమాన్ని గమనించిన ఈమె తన ఇంటి వారి నడతలు కనిపెట్టింది. రాబోయే కాలంలో వీళ్ళు భక్తిలో నిలబడగలరా, రాబోయే కాలంలో వీళ్ళ భక్తి ఎలా ఉంది, నిలబడగలరా అంటూ ఎప్పటికప్పుడే కనిపెట్టింది రాబో కాలం విషయమై. 3, ఆమె ఇంటి వారందరూ కూడా ఒక్కరు కూడా రాకల్లో విడబడకుండా అందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుటకు ఆమె కంకణం కట్టుకుంది. ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. టోటల్గా చెప్పాలంటే తన ఇంటి వారందరి కొరకు రాబోవు కాలం విషయమై చెప్పాలి మంచి పునాది వేసింది. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు వాన కురిసింది, వరద వచ్చింది, గాలి విసిరి కొట్టింది, కానీ దాని పునాది మంచి పునాది. దాని పునాది ఎక్కడ వేయబడింది? బండ మీద వేయబడింది. కనుక వాన కురిసిన శోధన కాలంలో ఏమొస్తాయి? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి కొట్టింది, అన్నీ ఒకేసారి వచ్చాయి. వాన పైనుండి వాన, కింద నుండి వరద, మధ్యలో నుండి గాలి, అన్నీ వచ్చి పడ్డాయి. కానీ రాబో కాలం విషయమై మంచి పునాది వేసుకుంది కాబట్టి ఆమె ఇల్లు కదల్చబడలేదు. రాబో కాలం విషయమై తన పునాది మంచిగా వేసుకుంది కాబట్టి ఆమె నిర్భయంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, వినండి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. ఆ మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ప్రళయమును క్షామమును అంటే ఏంటి? కరువు. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తావు. ఎంత ఏంటి ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేస్తావు. ప్రళయమును క్షామం వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తావు. అడవి మృగములను నీవేమాత్రము, అడవి మృగములకు నువ్వు భయపడవు, కారణం నీ డేరా క్షేమ నివాసం. ఆమేన్. రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నావు. స్తోత్రం చెప్పు. రాబో కాలమునకు మంచి పునాది వేసుకున్నావు కాబట్టి రాబో కాలం విషయమై నువ్వు నిర్భయంగా ఉంటావు. అడవి మృగములకు నువ్వు భయపడవు. ప్రళయము క్షేమము అన్నీ ఒకేసారి వచ్చిన డోంట్ ఫియర్, నువ్వు భయపడవు. ఎందుకని? రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉండే కృపను నువ్వు పొందుకున్నావు. రాబోవు కాలం విషయమై నువ్వు నిర్భయంగా ఉండాలంటే నెంబర్ 1, రాబోవు వాటిని ఎదుర్కోవటానికి కావలసిన సత్తా ఇచ్చే, శక్తినిచ్చే ఆహారాన్ని, వాక్యాన్ని, ఉపదేశాన్ని నీ ఇంటి వారి కొరకు నీవు సిద్ధపరచాలి. రాబోవు కాలం విషయమై నువ్వు నిర్భయంగా ఉండాలంటే నెంబర్ 2, నీ ఇంటి వారి నడతలను, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి నడతలను, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల నడతలను బాగుగా కనిపెట్టాలి. రాబోవు కాలం విషయమై నువ్వు నిర్భయంగా ఉండాలంటే నీ ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను నీవు ధరించాలి. విడువబడతారు అన్న ఫీలింగ్ నీకు ఉండకూడదు. ఖచ్చితంగా రక్షింపబడిన అనుభవం నీ ఇంటి మొత్తానికి ఉండాలి. ఇంటి మొత్తం బల్ల తీసుకునే కృప పొందాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారుగా కనపడాలి. తెల్లని వస్త్రములు ధరించి పరలోకానికి ఎక్కిపోయే వరుసలో ఉండాలి. పరిశుద్ధుల జాబితాలోనికి రావాలి. అప్పుడు రాబోయే కాలం విషయమై నీవు నిర్భయంగా ఉంటావు. ప్రళయం వచ్చిన, క్షేమం వచ్చిన, కరోనా వైరస్ లాంటి, దీని తాత లాంటివి వచ్చిన, ప్రళయం వచ్చిన, క్షేమం వచ్చిన నిర్లక్ష్యంగా ఉంటావు. అడవి మృగముల గురించి నువ్వు భయపడవు.
నీ డేరా క్షేమ నివాసంగా ఉంటుంది. నీ డేరాలోనే క్షేమం ఉంది. రాబో కాలం విషయమే మంచి పునాది వేసుకున్నావు కాబట్టి నీ గుడారములో క్షేమం ఉంది. నీ బ్రతుకులో క్షేమాన్ని ఇస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక, మనందరికీ దయచేయునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని కన్నీళ్ళతో నా కనులు తెరచి ప్రత్యక్షతలనిచ్చి నీ దయలో వాడుకొనుమని కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. సభలో కోరుచున్నాను నిన్ను, అవే ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడ కరుణగల నా యేసయ్యా, ఆమె కోరికలన్నీ ఈడేర్చువాడ కరుణగల నా యేసయ్యా. ఆ శక్తితో ప్రార్థించే వేళ, ఆ శక్తితో ప్రార్థించే వేళ, ఆకాశం తెరచి ఆశీర్వదించుమని ఈ కృపలో స్థిరపరచుమని, ఆమె ఆకాశం తెరచి ఆశీర్వదించుమని నీ కృపలో స్థిరపరచుమని కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. ఆమె కోరుచున్నాను నిన్ను, ఇలా వేడుచున్నాను. కోరికలన్నీ ఈడేర్చువాడ కరుణగల నా యేసయ్యా, కోరికలన్నీ ఈడేర్చువాడ కరుణగల నా యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, మీ ప్రశస్త నామమునకు స్తోత్రమయ్యా, స్తోత్రం. నీ కృపాసనము చేరిన నీ బిడ్డల విషయమై మరొక్కసారి మీ కరుణపీఠం ఎత్తుకు వస్తున్నాను. అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును చేతపట్టుకొని తండ్రి ధైర్యముతో కృపాసనము సమీపిస్తున్నాను. మీ రక్తము చేత కొనబడిన, ప్రతిష్ఠించబడిన ఈ బిడ్డల విషయమై చేతులెత్తుతున్నాను. దయచేసి నీ పిల్లలను మీరు దాటిపోవద్దయ్యా. కనికరము మా తలల మీదకు రానివ్వండయ్యా. నీ వాత్సల్యతను మా యెడల కనుపర్చండయ్యా. అనుదినముగా పుట్టుచున్న నూతన వాత్సల్యత మా పట్ల అగుపర్చుదురు కాక. పరిశుద్ధాత్ముడా, భయానకమైన రోగములతో, కుదరని వ్యాధులతో, నయము కాని రోగాలతో
అపవాదీయ సాతానీయ దురాత్మ మంత్రశక్తుల బంధకాలతో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నీ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును చేత పట్టుకొని దైవిక విడుదల ప్రకటిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే ఈ రాత్రి సంఘము ఎడల కార్యము చేస్తున్నది. ప్రజలకు దైవిక స్వస్థత ఇచ్చుచున్నది. ప్రజలు పొందుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా సాతాను దురాత్మ మంత్రశక్తుల బంధకాలు కాల్చివేయబడ్డాయి. ప్రజలకు విడుదల కలిగి ఉన్నది. శపిత గర్భములు తెరవబడ్డాయి. మూయబడిన ఆకాశం నీ బిడ్డల విషయమై తెరిచారు. పరిచర్యను ఎత్తిపట్టారు. వైరస్ ప్రభావం పడకుండా సిలువ రక్తపు చాటున మమ్మందరిని క్షేమంగా ఉంచారు. పరిశుద్ధతలో, సమర్పణలో, వైరాగ్యములో, ప్రతిష్ఠితతో జీవించే కృపనిచ్చారు. రానున్న దినములలో నిర్భయంగా బ్రతకబోతున్నాం. కృప మాకు కలిగినది. కృప మేము పొందుకున్నాము. కార్యాన్ని చూసాము. మా కుటుంబములు ఆశీర్వదింపబడి రక్తము చేత, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత దీవెన నొంది శాపము తొలగి తిరిగి వెళ్ళుచున్నాము. సంగమునకు క్షేమాభివృద్ధి, మా అందరికి విడుదల, స్వస్థత కలిగి ఉన్నది. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, కనికరం, కటాక్షం, కరుణ, వాత్సల్యత, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.